ఒక క్వశ్చన్ రా. ఏం లేదు అమర్ గారు, ఏంటంటే మీకు లోపల శివాజీ గారు చాలా వరకు నిన్ను కమెంట్ చేశారు. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా నీ గురించి కొంచెం కమెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే అన్న మీద ఎందుకు ఇంత రెస్పెక్ట్? ఆయన ఒక సీనియర్ ఆర్టిస్ట్, అంటే ఆయన కూడా ఒకప్పుడు స్ట్రగుల్స్ పడి పెద్ద హీరో అయ్యి ఒక ప్రొడ్యూసర్ గా వచ్చిన అతను. సో ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు. సరే, ఓకే, పర్లేదు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కలిసావా అన్నని ఎప్పుడైనా? చాలా తక్కువ. మొన్న రీసెంట్ గా సోహెల్ అన్న దాంట్లో కలిశాను. ఎప్పటికైనా అందరూ మాట్లాడుకోవాల్సిందే, మన పనులు మనం చేసుకోవాల్సిందే. దిస్ ఆర్ ఇండస్ట్రీ, మీరు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటది. అండ్ కలిసాడు, మేము కూడా కలుస్తున్నాము, మేము అందరూ బానే ఉన్నాము. ఆఫ్టర్ బిగ్ బాస్ వరకే వచ్చిన తర్వాత మేము అందరూ ఫ్రెండ్స్ నార్మల్ గానే ఉన్నాము. మీరు కొంచెం పర్సనల్ గా తీసుకుంటున్నారు అంతే. అండ్ ఇంకోటి క్వశ్చన్ రా, బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బ్యూటీ క్వీన్? నాకు తెలియదు సార్. వండర్ ఉమెన్ కి ఇచ్చినందుకే ఇప్పటికీ వండర్లు కనిపిస్తున్నాయి నాకు. అయ్యా, అందమైన అందగత్తే అసలు మామూలు సూపర్ ఫిగర్ అంటే కిరణ్ రాథోడ్ గారు. 1 వీక్ ఉన్నా కానీ ఒక ఊపు వెళ్ళిపోయారు, అందరినీ తెలిసి. అసలు అమ్మ గురించి ఏం చెప్తావు షకీలమ్మ? నేను కరెక్ట్ గా మారడానికి, నేను బాగుండడానికి ప్రధాన కారణం అమ్మే. నిజం చెప్తున్నాం కదా, తేజు గురించి అయినా కానీ, మా అమ్మ గురించి అయినా కానీ, నా పర్సనల్ లైఫ్ ని చాలా వరకు ఆవిడ నన్ను రైట్ ట్రాక్ లో తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే నాకు సొంత అమ్మ అనే ఫీల్ కన్నా నాకు సొంత అమ్మే. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తేజుని నన్ను పట్టుకొని అమ్మ చాలా ఎఫెక్షన్ గా ఫీల్ అయింది. వాళ్ళంటోనే ఫోన్ చేసాం. ఆ రోజు నా మీద అటాక్ అయినప్పుడు అంట అమ్మ అసలు ఏడ్ చేసింది. తేజుకు కూడా ఫోన్ చేసి చాలా ఏడ్ చేసిందంట. అన్న, అమ్మ నీ కొడుకు నూకలు ఉన్నాయి అని సీన్ లేదు, అంత ఈజీగా తీసుకెళ్లే క్యాండిడేట్ కాదు, కంగారు పడకు, ఎవరు ఏం చేయలేరులే. అలాంటి మంచి బాండింగ్ అమ్మతో.